39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. చైనాకు అమెరికా సుంకాల దెబ్బ గట్టిగానే తగులుతోంది. అగ్రరాజ్యంపై డి అంటే డి అంటున్న డ్రాగన్పై సుంకాలు పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటి వరకు చైనాపై పెంచిన సుంకాలను మొత్తంగా లెక్కిస్తే 145% ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది. బుధవారానికి 125% అని తెలిపిన ట్రంప్ గురువారం 145%గా శ్వేతసౌధం కార్యనిర్వాహక శాఖ ఉత్తర్వులు వెల్లడించింది. భారత్పై అదనంగా విధించిన 26% సుంకాల మినహాయింపు జూలై 9 వరకు అమల్లో ఉంటుందని అమెరికా పేర్కొంది. గతంలో అమల్లో ఉన్న సుంకాలు కొనసాగుతాయని తెలిపింది. చైనాపై సుంకాలు మరింత పెరిగాయన్న వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. సుంకాల వాయిదాలు తెచ్చిన 14,257 ఉత్తర్వులపై అధ్యక్షుడు ట్రంప్ సంతకాలు చేశారు. దీనివల్ల 75 దేశాలకు పైగా 90 రోజుల పాటు సుంకాలపై మినహాయింపు లభిస్తుంది. చైనా, హాంకాంగ్, మకావులకు ఈ మినహాయింపు వర్తించదు. సుంకాలపై అమెరికాలతో తలపడుతున్న చైనా కాస్త వెనక్కి తగ్గింది. బెదిరింపులకు తలగ్గేది లేదంటూనే చర్చలకు సిద్ధమని చైనా ప్రకటించింది. అమెరికా విధించిన 145% సుంకాలకు నిరసనగా ఫిల్ముల దిగుమతులను తగ్గించింది. అమెరికా సుంకాల యుద్ధమే చేయాలనుకుంటే తుది వరకు తాము పోరాడతామని చైనా వాణిజ్యాధికార ప్రతినిధి యాంగ్ కియాన్ పేర్కొన్నారు. చైనాతో డీల్ చేయాలంటే బెదిరింపులు, ఒత్తిళ్లు, బ్లాక్మెయిల్స్ సరైన మార్గం కాదు. రెండు దేశాల సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నాం. పరస్పర గౌరవం అనే సిద్ధాంతాలు ఆధారంగా చర్చలు జరగాలని యాంగ్ కియాన్ స్పష్టం చేశారు. ట్రంప్ విధించిన 145% సుంకాల వల్ల $438 బిలియన్ చైనా ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. చైనా విధించిన 84% సుంకాల వల్ల $143 బిలియన్ అమెరికా ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. అమెరికా విధించిన సుంకాలపై చైనాలో ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికాకు తమ ఉత్పత్తులని ఎగుమతి చేసే కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్లు ప్రకటిస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిన్పింగ్కు ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. దేశం అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆ విషయం నాకు బాగా తెలుసు. జిన్పింగ్ గురించి కూడా నాకు బాగా తెలుసు. ఆయన సుంకాలపై ఒక ఒప్పందం కుదుర్చుకుంటారని నేను భావిస్తున్నాను. త్వరలోనే దీనిపై చర్చించేందుకు చైనా నుండి ఫోన్ కాల్ వస్తుందని నేను భావిస్తున్నా. దానికి మేము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు. సుంకాలను 90 రోజులు విరామం ప్రకటించడంతో ఐరోపా కూటమి ఈ నిర్ణయం తీసుకుంది. తాము అమెరికాపై విధించే సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నామని గురువారం ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ ప్రకటించారు. ఈ మధ్యలో చర్చలు ఫలవంతంగా జరగకపోతే సుంకాలను కొనసాగిస్తామని వివరించారు.